హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి ప్రోడక్ట్‌ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని వీడియో షేర్ చేస్తున్నాను. సో, హియర్ ఈస్ ఎ క్విక్. ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. సో, మోస్ట్‌లీ ఇది వెహికల్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్‌లో మనకి ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ ఓపెన్. సో, దిస్ ఈస్ ఎ కిట్. కార్ వాష్ లేదా బైక్ వాష్ చేసుకోవడానికి యూజ్ అయ్యే కిట్ ఇది. చూడండి, దిస్ ఇస్ ఎ హోస్ అండ్ దిస్ ఇస్ అ గన్. ఇదే మనకి వాష్ చేయడానికి యూజ్ చేసే మెయిన్ ప్రోడక్ట్ అన్నమాట. అండ్ ఇవి బ్యాటరీస్, మనకి 2 బ్యాటరీస్ ఇచ్చారు, రీచార్జబుల్ బ్యాటరీస్. చార్జ్ చేయడానికి చార్జర్ కూడా మనకి ఇచ్చారు. అండ్ దిస్ ఇస్, ఇక్కడ మనకి పంప్ ఉంటుంది అండ్ స్ప్రే నాజిల్స్ ఉంటాయి. ఇది మనకి ఫోమ్ వాష్ చేయడానికి యూజ్ చేసే బాటిల్ అన్నమాట. సో ఇది గ్యారంటీ 1 ఇయర్ అన్నమాట. ఇది నేను శ్రీ గణేష్ ట్రేడర్స్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. యాక్చువల్లీ అమెజాన్ లో కూడా ఇదే ప్రోడక్ట్ ఉంది. అమెజాన్ లో తీసుకునే దానికన్నా మనము బయట ఆఫ్లైన్ ప్రోడక్ట్ తీసుకుంటే కొంచెం డైరెక్ట్ గా ఎగ్జామిన్ చేసి డెమో చూపిస్తారు. సో మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ప్రైస్ రేట్ అనేది స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద వేరియేషన్. అమెజాన్ లో 1400 to 1500 ఉంది, బట్ బయట మనకి ఒక 1400 అట్లా దొరుకుతుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్. సో కీప్ వాచింగ్. ఇది ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? See, this is battery. బ్యాటరీ ఇలా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇది నాజిల్స్ అన్నమాట. దీన్ని ఇలా వెనక్కి ప్రెస్ చేసి ఇలా ఫిక్స్ చేయాలి. సో అది ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ హాట్ పెట్టుకోవాలి. ఓకే, ఎండ్ ఏమో మనం ఇటు సైడ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇది మనం వాటర్ లో డిప్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఇది తీసుకుని లోపల ఫిక్స్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ పాయింట్ కి కనెక్ట్ చేయాలి. ఇది ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఫిక్స్ చేస్తాం. దీన్ని ఈ గన్కి ఫిక్స్ చేయాలి. సో ఇదైతే నేను ఫిక్స్ చేస్తాను. బ్యాటరీ పెట్టాం కాబట్టి దీనికి పవర్ ఉంది. సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మా పాత బైక్. చాలా డస్ట్ పట్టుందనమాట. ఈ డెమో చూపించడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ దొరికింది. ఒక టబ్లో వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మనం అదర్ ఎండ్ కనెక్ట్ చేసినది ఉంది కదా, దానికి పంప్ అనమాట, వాటర్ పంప్ చేస్తుంది. అది మనం వాటర్లో డిప్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం గన్ ఎలా అయితే షూట్ చేస్తామో దానికి ట్రిగ్గర్ ఉంటుంది కదా, ఆ ట్రిగ్గర్ని మనం ప్రెస్ చేస్తుంటే ఈ వాటర్ అనేది పంప్ అవుతూ ఉంటుంది. ఇలా
చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము ట్రిగ్గర్ని ప్రెస్ చేసుకుంటే వాటర్ అనేది స్ప్రే అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, నాకైతే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అనిపిస్తుంది. వర్తి ప్రోడక్ట్ అన్నమాట. పని ఈజీగా అయిపోతుంది. మనం రెగ్యులర్గా కార్ వాష్ లేదా బైక్ వాష్ ప్రతిసారి ఇవ్వలేము. టైం కూడా సరిపోకపోవచ్చు, పైగా కాస్ట్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు బయట. బట్ ఐ థింక్ దిస్ హెల్ప్స్ అస్. మనకి రెగ్యులర్ యూస్గా ఇది యూజ్ అవుతుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా మనం దీన్ని తీసుకుంటే ప్రతిసారి మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. వర్తి ప్రోడక్ట్. కాస్ట్ కూడా ఏం ఎక్కువ కాదండి, జస్ట్ 1400లో మనకి బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. ఈజీగా పని అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. మీరే చూస్తున్నారు కదా, చాలా స్టబన్ స్టెయిన్స్ కూడా త్వరగానే పోతున్నాయి. ఆ ఫోర్స్ అలా ఉంది వాటర్కి. నాజిల్ మనం టిప్స్ కూడా మార్చుకోవచ్చు. ఇట్లా స్ప్రేలా కాకుండా నార్మల్గా కూడా మనం మార్చుకోవచ్చు. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. నా సెకండ్ బైక్ కూడా క్లీన్ చేసేసాను. చూడండి, ఆల్మోస్ట్ వర్క్ ఎంత త్వరగా అయిపోయిందో. వెరీ ఈజీ. మనం ఫోమ్ వాష్ కావాలన్నా కూడా ఫోమ్ వాష్ చేసుకోవచ్చు. ఆ బాటిల్లో మనము లిక్విడ్ వేసుకుంటే అది మనకి స్ప్రే చేస్తుంది. నేను ఇప్పుడు అది చేయదలుచుకోలేదు, నేను చూపించలేదు మీకు. ఆల్మోస్ట్ నా క్లీనింగ్ అయిపోయింది. ఇంట్లోనే మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఐ రియల్లీ లైక్ దిస్ ప్రోడక్ట్. మీరు కూడా ట్రై చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ. అనవసరంగా ప్రతిసారి వాష్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునే దానికన్నా ఐ రియల్లీ సజెస్ట్ దిస్ ప్రోడక్ట్. చూద్దాం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ముందున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయిందో. ఓన్లీ వాటర్ వాష్ మాత్రమే చేశాను, ఫోమ్ వాష్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా డెమో. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీ టు యూస్. మీకు సింపుల్ గా దీన్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైప్ ఉంది కదా, ఈ హాట్ మనం వాటర్ లో డిప్ చేసి ఆన్ చేయడం. అంతే, సింపుల్, వెరీ సింపుల్. నాకైతే చాలా హెల్ప్ అయింది. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. I'm very happy to share this product with you. So that's all for today's vlog. Thank you for watching. Take care. Bye bye.